accounting, financial accounting, accounts receivable, document entry, AB70. And first ఒక partial payment scenario చేసేద్దాం. Okay, our company code is Nike కదా. కస్టమర్ సార్ కనబడుతుంది కదా మీకు నా స్క్రీన్? సో సన్షైన్ సెలెక్ట్ చేశాను. ఇన్వాయిస్ డేట్ సెలెక్ట్ టుడేస్ డేట్. ఇక్కడ రాస్తున్నాను జస్ట్ దిస్ ఇస్ అ సినారియో రీటెస్టింగ్ అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 చేశారనుకోండి, 10,000 చేసాము. ఓకే, హియర్ యూ కెన్ మెన్షన్ యాజ్ కస్టమర్ ఇన్వాయిస్, జీల్ అకౌంట్, కస్టమర్ ఇన్వాయిస్ కాబట్టి సేల్స్ చేస్తున్నాం కస్టమర్కి. సో సేల్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుందాం. సేల్స్ అకౌంట్. సో 10,000 ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూడా. సో డబుల్ క్లిక్ హియర్, కాస్ట్ సెంటర్ ఇచ్చేసేయండి. సో కస్టమర్ ఇన్వాయిస్, బ్యాక్, క్లిక్ ఆన్ సిమ్యులేట్. సో నేను 10,000 కస్టమర్ ఇన్వాయిస్ చేస్తున్నాను. దీంట్లో మనం ఒక 6,000 పార్షల్ పేమెంట్ చేద్దాం. విల్ సీ వాట్ హ్యాపెన్స్. Click on post. Now we'll make partial payment. So ikkada invoice undi, ikkada incoming payment undi. So we are receiving payment from customers. So that's the reason we are saying as incoming payment. So let us take the today's date. So the payment idi. So 6,000 partial payment చేస్తున్నాను. ఓకే, partial incoming payment. సో ఇక్కడ మన కస్టమర్, ఏ కస్టమర్ నుంచి మనకి పేమెంట్ వస్తుంది, హ్యావ్ టు సెలెక్ట్ దట్ కస్టమర్. Okay, I've selected it. Click on process open items. So 6,000 we are making a partial payment. Assign 10,000. ఈ కస్టమర్కి ఎంత అసైన్ చేసి ఉంది? 10,000 అసైన్ చేసి ఉంది. నాట్ అసైన్ 4,000. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ పార్షల్ రిసిజల్ 4 ట్యాబ్స్ ఉన్నాయి కదా. సెకండ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి, పార్షల్ ట్యాబ్. ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్గా పేమెంట్ చేసిన అమౌంట్ 6,000 ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే, సో డాక్యుమెంట్ సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. ఇప్పుడు మనము ఏం చేద్దాం, అసలు రిపోర్ట్ ఓపెన్ చేయాల్సిందే. రిపోర్ట్ ఓపెన్ చేద్దాం. FBL 5N రిపోర్ట్, స్టాండర్డ్ రిపోర్ట్. ఇక్కడ కస్టమర్ ఒకటే కస్టమర్ ఉంది కాబట్టి నో ఇష్యూస్. సి, సో నేను చేసిన 10,000 చేసింది ఇన్వాయిస్ అమౌంట్, ఇట్ షోయింగ్ యాజ్ ఓపెన్ ఐటమ్. ఈవెన్ దో ఐ మేడ్ ఎ పార్షల్ పేమెంట్, దిస్ ఈస్ ఆల్సో షోయింగ్ యాజ్ అన్ ఓపెన్ ఐటమ్. The remaining balance 4,000 also showing as an open item. Okay, overall all the items are showing as open items under partial payment method. Okay, so what we'll do, we'll clear this amount. Sir, is that clear? Partial payment method. Complete payment చేసేస్తున్నాను. Account, same customer, process open items. So 4,000. So earlier 10,000 కూడా ఓపెన్ లో ఉంది, 6,000 కూడా ఓపెన్ లో ఉంది, 4,000 కూడా పేమెంట్ చేసేస్తున్నాం. So you have to select all the items. Document, simulate, payment. Click on post. సో ఇప్పుడు మరి వెళ్ళి చూస్తే ఈ 2 ఐటమ్స్ కూడా క్లియర్ అవుతాయి, ఈ 4,000 కూడా క్లియర్ కావాలి. సో 702, 802, ఇంకొకటి పేమెంట్ చేసింది 803. సో 702, 802, 803, రైట్. 3 ఐటమ్స్ హ్యాస్ బిన్ క్లియర్డ్. 3 ఐటమ్స్ క్లియర్ అయిపోయినాయి. 702 ఇన్వాయిస్, పార్షల్ పేమెంట్ 6 చేసాం, తర్వాత 4,000 చేసాం. సో ఓవరాల్గా ఇవన్నీ గ్రీన్ కలర్ వచ్చేసాయి. సో అంటిల్ ద ఫైనల్ పేమెంట్ ఇస్ డన్, it won't clear all the items. Okay, is that clear, sir? Partial payment method. సో రెసిడ్యూల్ చూద్దాం ఒకసారి. రెసిడ్యూల్ వచ్చేసి AB70. మళ్ళీ ఒక ఇన్వాయిస్ పోజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రెసిడ్యూల్ సినారియో టెస్టింగ్ చేస్తున్నాం. ఓకే, దీనికి కొద్ది 11,000 ఇద్దాం, సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సేల్స్ 11K,
cost center, customer invoice, simulate. So 11,000 Sunshine to sales post. సో 11,000 రెసిడ్యువల్ కోసం ఇన్వాయిస్ పోస్ట్ చేశాను, పేమెంట్ చేద్దాం ఇప్పుడు. సో ఐ థింక్ వీ హ్యావ్ క్లోజ్ ద ట్రాన్సాక్షన్, నో వరీస్. ఇన్కమ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది, 11K చేసాం. సో దీంట్లో పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, ఓకే పార్షియల్గా చేస్తాను, అంటే అమౌంట్ తక్కువగా ఇస్తాను. సో ఇంత 11,000 చేసాం కాబట్టి 6,000 ఇస్తున్నాను. ఓకే సో రిమైనింగ్ 5,000 ఉంది. ఓకే దిస్ ఈస్ డన్. క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్, 6లో ఇచ్చాం, సో 5 పెండింగ్ ఉంది. ఇక్కడ రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది క్లియర్ అవుతుంది, ఇది కూడా క్లియర్ అవుతుంది 6,000. ఓకే 6,000 క్లియర్ అవుతుంది, 11,000 ఓపెన్ ఐటమ్, అది మెయిన్ ఐటమ్ కూడా ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది. బట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మళ్ళీ కస్టమర్కి పోస్ట్ చేస్తుంది ఒక 5,000 పెండింగ్ ఉన్నట్టుగా. సో దిస్ ఈస్ కాల్డ్ రెసిడ్యువల్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఈస్ రెసిడ్యువల్ ఐటమ్. ఇక్కడ రెసిడ్యువల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేస్తే సిస్టమ్ 5K తీసుకొచ్చేస్తుంది. సో 11,000 క్లియర్ అవుతుంది, 6,000 క్లియర్ అవుతుంది. సిస్టమ్ విల్ పోస్ట్ అడిషనల్ 1 లైన్ టు కస్టమర్ సేయింగ్ దట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్ 5,000. కాల్ చేస్తే ఇక్కడ చూద్దాం, డాక్యుమెంట్ సిమ్యులేట్, ఇక్కడ చూడండి, చూసారు కదా. సో మనం కస్టమర్ నుంచి పేమెంట్ వచ్చింది, బ్యాంక్ టు కస్టమర్, 6,000 బ్యాంక్, ఓవరాల్ కస్టమర్కి ఇన్వాయిస్ 11,000 ఉంది, రిమైనింగ్ బ్యాలెన్స్ 5,000 చూపిస్తుంది. సో బ్యాంక్ టు కస్టమర్, రిమైనింగ్ బ్యాలెన్స్, ఓవరాల్ పేమెంట్ అమౌంట్ 11,000. ఓకే దిస్ ఇస్ రెసిడ్యువల్ ఐటమ్. ఇప్పుడు మనము రిపోర్ట్కి వెళ్ళి చూస్తే, ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, అది పేమెంట్ చేయలేదు. సో మనది ఇన్వాయిస్ ఇది 11,000. సో 11,000 ప్లస్ 6,000 పేమెంట్, ఈ రెండు 11,000 6,000 రెండు క్లియర్ అయిపోతాయి. రిమైనింగ్ బ్యాలెన్స్ 5,000 మాత్రం ఆపరేటర్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, డాక్యుమెంట్ డిస్ప్లే. సో 3 ఐటమ్స్ పోస్ట్ అయినాయి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, రిఫ్రెష్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సో దట్ రిమైనింగ్ బ్యాలెన్స్ 5,000 మాత్రమే ఓపెన్ అయితే చూపిస్తుంది. ఈ రెండు క్లియర్ అయిపోయినాయి, 11,000. దిస్ ఇస్ రెసిడ్యువల్ మెథడ్, రెసిడ్యువల్ టైప్ ఆఫ్ మేకింగ్ పేమెంట్. Sir, is that clear? Residual method. So what I'll do, I'll just make a complete payment so that it will be our report will be clear, so that we can see the next scenario. ఎంత రిమైనింగ్ ఉంది, 5K ఉంది కదా. Process open items, 5,000 remaining balance, document simulate post. So the remaining balance also should get clear. So our customer is very clean and green. Okay, everything is cleared. What is the next topic, sir? Advances. Okay, advances. So advances. So you are requesting customer to make advance payment. Okay, that's the first step. You are requesting customer. So we are requesting customer to make advance payment. So that has to be processed in SAP. Accounts receivable, document entry. First is down payment law. This is the first one. We are requesting customer for advance payment. So request. Let us create with the request first. DP request or down payment request. DP request. Okay. Account customer. So this is our company code only. Let us select the customer. Customer. Press enter. So system is giving no special GL account defined for account type D, special GL indicator A, reconciliation account 103. So system is expecting 1 GL account. Okay, ఈ 1003 అనేది ఏంటిది? సో 1003 అనేది అసెట్స్ కి క్రియేట్ చేసిన సండే డేటాస్. సో కస్టమర్స్ కోసం మనం బిజినెస్ పార్ట్నర్ సన్షైన్ కస్టమర్ మాస్టర్లో 1003 రికన్సిలేషన్ అకౌంట్ అసైన్ చేసాం. సో దీనికి సిస్టమ్ ఇది వచ్చేసి నార్మల్ ట్రాన్సాక్షన్స్ రికన్సిలేషన్ అకౌంట్. ఇప్పుడు స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్.
ఓకే, వీఆర్ డూయింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ అంటే అడ్వాన్స్ పేమెంట్. సో దీస్ ఆర్ కాల్డ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. సో సిస్టమ్ దీనికి కూడా ఒక జిఎల్ అకౌంట్, స్పెషల్ జిఎల్ అకౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్, ఇక్కడ ఇట్స్ మెన్షన్ సి నో స్పెషల్ జిఎల్ అకౌంట్ డిఫైన్డ్. సో ఒక స్పెషల్ జిఎల్ అకౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది డీకి, కస్టమర్స్కి రికన్సిలేషన్ అకౌంట్ లింక్కి, ఈ రికన్సిలేషన్ అకౌంట్కి లింక్ చేస్తాం. సో లెట్ us go ahead and create one స్పెషల్ జిఎల్ అకౌంట్. బట్ అడ్వాన్స్ పేమెంట్ అనేది కస్టమర్ మన దగ్గర ఉంది, కస్టమర్ అమౌంట్ పంపించిన తర్వాత మన దగ్గర ఉంటుంది, రైట్? ఇంకా మనం సేల్స్ చేయం. సో అది అసెట్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా? కస్టమర్ అమౌంట్ మన దగ్గర ఉంది. ఎస్, కరెక్ట్. అడ్వాన్స్ పేమెంట్ అసెట్. అసెట్ కాదు, ఇప్పుడు మీరు ఇంకా సేల్స్ చేయలేరు కస్టమర్కి. బట్ కస్ట్ సో కస్టమర్ పేమెంట్ మన దగ్గర ఉంది అంటే మన వీఆర్ లైబుల్ సంథింగ్ టు ది కస్టమర్, రైట్? సో ఇక్కడ చూడండి, అదే మీకు స్పెషల్ జిల్ అది మన వెండర్ది అయితే రివర్స్ అసెట్లో వస్తుంది, ఎందుకంటే మన అమౌంట్ వాడి దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ అకౌంట్ 2003. సో కంటిన్యూ. సో హియర్ దిస్ is balance sheet, this is liability that we are liable to the customer for the advance payment. Special GL, special deal ఇక్కడ వచ్చేసరికి స్పెషల్ జిఎల్ ఫర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్. ఓకే, స్పెషల్ జిఎల్ ఇక్కడ ఇచ్చారు, స్పెషల్ జిఎల్ అకౌంట్ ఫర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా. సో ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, షార్ట్కి 031 ఇచ్చేసండి, కస్టమర్ రిలేటెడ్. క్రెడిట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది కూడా G067, reconciliation account. So what are the parameters I had given? It's a reconciliation account. Control data tab లో కింద reconciliation customer number 31 ఇచ్చాను, and reconciliation account type is customers. Type description same, but you have to create this as a liability balance sheet. So this is important, 2003. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు బై సెండ్ సమ్ కాన్ఫిగరేషన్. ఎక్కడ సెండ్ చేస్తాం అంటే కస్టమర్స్కి /OBXR. సో OBXRలో ఇవన్నీ డిఫరెంట్ మనకు ఉన్నాయి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. వీఆర్ డిస్కసింగ్ ఆన్ డౌన్ పేమెంట్. సో ఇక్కడ ఇది ఇచ్చేసి, సో డి అండ్ ఏకి రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చేసేయండి. మన నార్మల్ రికన్సిలేషన్ అకౌంట్ ఏంటిది, దిస్ కస్టమర్స్ యూస్డ్ 1003 కదా ఇందాక చూసింది. నార్మల్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ కస్టమర్స్, సండే డేట్స్ రికన్సిలేషన్ అకౌంట్, దిస్ ఇస్ అ రికన్సిలేషన్ అకౌంట్ 1003. ఇప్పుడు స్పెషల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అది ఎక్కడ అసైన్ చేసేద్దాం. సో స్పెషల్ జిఎల్ అకౌంట్ ఇది ఫర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్ 2003, ఇక్కడ వచ్చేసి సేవ్ చేసుకోండి. సో దిస్ ఇస్ నాట్ అవర్స్. కంట్రోల్ F, Nike group, continue. So we created one special GL account and we assigned to the customer reconciliation account in OBXR transaction code. Okay, ఇక్కడ రైట్ సైడ్ లో అప్డేట్ అవుతుంది. సో కమ్ బ్యాక్ టు యువర్ రిక్వెస్ట్, అడ్వాన్స్ రిక్వెస్ట్. సో press enter. Okay, amount, give again some advance 15,000 to you on, since it is a mandatory field. Press enter. ఇక్కడ అడ్వాన్స్ రిక్వెస్ట్ ఇచ్చేస్తాం. Click on post. So this is only one line item, sir. This is one line item, noted item, advance request and noted line item. Okay, this is noted line item. Now we need to receive payment from customer 15,000. So what I will do, I'll go back to the path. So request is done. Now advance payment from customer against your request. Okay, so this is advance payment from customer, advance payment from customer. So account 300, స్పెషల్ జిల్ ఇండికేటర్ ఏ అడ్వాన్స్ కోసం చేస్తుంది ఇది. ఇక్కడ మీ అకౌంట్ ఇచ్చేసండి, అమౌంట్ మనం 15K చేసాం. ఓకే, టెక్స్ట్
అడ్వాన్స్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. సో క్లిక్ ఆన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. అగేన్స్ట్ వాట్ రిక్వెస్ట్ యు ఆర్ మేకింగ్ అడ్వాన్స్ పేమెంట్. సో based on the request we are making advance payment. I have selected the respective row, click ఇక్కడ create down payments, ఇక్కడ వచ్చేసింది చూసారా. సో బ్యాంక్ టు కస్టమర్, ఇక్కడ కస్టమర్ లో ఒకటి ఇండికేటర్ అప్డేట్ అవుతుంది 19A which is incoming customer advance is advance. క్లిక్ ఆన్ పోస్ట్. సో పోస్ట్ చేసే ముందు ఒకసారి రిపోర్ట్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఐటమ్ పోస్ట్ చేస్తాం. ఫస్ట్ ఐటమ్ ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ నోటెడ్ ఐటమ్. ఓకే, సో ఐమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ ద రిపోర్ట్. సో ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ మనం చేసిన నోటెడ్ ఐటమ్ ఈ షోయింగ్ యాజ్ 15,000. ఓకే, 15,000. సో బ్యాక్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ పోస్ట్ చేస్తున్నాను. సో 807 పోస్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, నీ ఓపెన్ ఐటమ్ షుడ్ గెట్ క్లియర్డ్. ఇది క్లియర్ అయిపోయింది చూడు. అడ్వాన్స్ రిక్వెస్ట్ క్లియర్ అయిపోయింది. మరి అడ్వాన్స్ పేమెంట్ ఎక్కడికి వెళ్ళింది, అది స్పెషల్ జీల్ ట్రాన్సాక్షన్ కాబట్టి స్పెషల్ జీల్లో వెళ్ళిపోయింది. ఓకే చూడు, ఇప్పుడు ఇక్కడ ఇది రెడ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది. ఓకే, సో 806 క్లియర్ అయిపోయింది, 807 అడ్వాన్స్ పేమెంట్ చూపిస్తుంది. దిస్ అడ్వాన్స్ పేమెంట్ హాస్ బిన్ డన్ అగేన్స్ట్ దిస్ రిక్వెస్ట్, దట్స్ ద రీజన్ రిక్వెస్ట్ హాస్ బిన్ క్లియర్డ్. నో అడ్వాన్స్ పేమెంట్ ఉంది. ఇంకా ఈ కస్టమర్కి సేల్స్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఒకలా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటాం తర్వాత ఇది దీంతో. సో వాట్ ఐ విల్ డూ, విల్ పోస్ట్ వన్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సో ఇన్వాయిస్, లెటెస్ట్ పోస్ట్ వన్ ఇన్వాయిస్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎంత ఉంది సార్, అదే 15,000 ఉంది. సపోజ్ అడ్వాన్స్ పేమెంట్ 15 ఉంది, బట్ ఈవెన్ దో యూఆర్ మేకింగ్ ఇన్వాయిసెస్ 17 or 18,000. సో ఎంత ఎక్స్ట్రా ఉంది, 18,000 చేస్తున్నారు అనుకోండి ఇన్వాయిస్. అడ్వాన్స్ 15,000 ఉంది, సో ఇంకా 3,000 ఉంది, ఇంకా 3,000 కస్టమర్ పే చేయాలి, రైట్? డూ అగ్రీ? సో ఫర్ ఎగ్జాంపుల్ 18K ఇస్తాను ఇక్కడ నేను. సో 3,000 ఇంకా ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది చూడండి, ఇక్కడ అడ్వాన్స్ ఇన్వాయిస్ ఇది. సో 18K ఇస్తున్నాను. సరే ఇక్కడ చూసారా, ఈ కస్టమర్కి ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు సిస్టమ్ ఆల్రెడీ ప్రాంప్ట్ వార్నింగ్ ఇస్తుంది, వార్నింగ్ కాదు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దిస్ కస్టమర్ is already made payment of advance of 15K. యు ఆర్ మేకింగ్ అడ్వాన్స్. ఇప్పుడు మనం చేసేది ఇన్వాయిస్ 18 చేస్తున్నాం, సో ఇంకా 3,000 అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది, రైట్? క్లిక్ ఆన్ పోస్ట్. సో స్టిల్ మళ్ళీ సేమ్ మెసేజ్ చూపిస్తుంది. కమ్ బ్యాక్ టు ది రిపోర్ట్, బ్యాక్. ఇప్పుడు ఇది నార్మల్ ఇన్వాయిస్ అనేది నార్మల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే చూడండి, మనది 15,000 అడ్వాన్స్ పేమెంట్, తర్వాత ఇన్వాయిస్ అమౌంట్ బోత్ ఆర్ షోయింగ్ యాజ్ ఓపెన్ ఐటమ్స్. ఇంకా 3,000 చూపిస్తుంది, ఇవి కూడా రెడ్ కలర్లో ఉన్నాయి, ప్లస్ రిమైనింగ్ బ్యాలెన్స్ 3,000 చూపిస్తుంది. సో ఇప్పుడు మనం పేమెంట్ ఎంత చేస్తాం, 3,000 చేస్తే సరిపోతుంది కదా, నాకప్ చేసుకోవచ్చు కదా, రైట్? సో పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్దాం. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఓకే, మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇంకెంత పేమెంట్ చేయాలి, 3K పే చేయాలి పేమెంట్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ కస్టమర్, తర్వాత ఇక్కడ స్పెషల్ జీల్ ఇండికేటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇస్తున్నాను, ఓకే. ఏ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఆపరేటర్స్ వెళ్ళిన తర్వాత సిస్టమ్ చూపిస్తుంది చూడు, కస్టమర్ ఇన్వాయిస్ 18,000, అడ్వాన్స్ పేమెంట్ 15,000 ఉంది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 3,000 పేసే సరిపోతుంది. సో అందుకే రిమైనింగ్ బ్యాలెన్స్ అది కూడా సిస్టమ్ కూడా 3,000 చూపిస్తుంది, మనం పేమెంట్ చేసేది కూడా 3,000, అసెంట్ కూడా 3,000, పేమెంట్ చేసి కూడా 3,000.
So basically you're knocking off both items, invoice plus advance payment, so that the remaining balance is 3000. Document, simulate. Sir, is this is clear? సో పోస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ రిపోర్ట్లో, ఈ ఐటమ్ కూడా క్లియర్ అయిపోతుంది, ఈ ఐటమ్ కూడా క్లియర్ అయిపోతుంది, 3000 కూడా క్లియర్ అయిపోతుంది. రిఫ్రెష్. సో ఎవ్రీథింగ్ హెస్ బిన్ క్లియర్డ్. సార్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ అడ్వాన్స్? కాకపోతే ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి జీవన్, ఇక్కడ ఈ సిస్టంలో ఒకటి పని చేయట్లేదు. మనము ఫస్ట్ ఇనిషియల్ రిక్వెస్ట్ చేసాం చూసావా, ఇది మన నోటెడ్ ఐటమ్. ఈ నోటెడ్ ఐటంలో నేను తీసేస్తున్నాను, జస్ట్ ఐల్ క్లిక్ ఓన్లీ నోటెడ్ ఐటమ్. ఈ నోటెడ్ ఐటమ్ చేసేటప్పుడు సిస్టమ్ ఇక్కడ ఏ అని అప్డేట్ అయింది. ఓకే, సిస్టమ్ ఇది వచ్చేసి యాక్చువల్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది నోటెడ్ ఐటమ్. ఓకే, ఇక్కడ నోటెడ్ ఐటమ్ కరెక్ట్గా వచ్చింది. రిపోర్ట్లో చూస్తే ఇక్కడ ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం ఏదైతే అడ్వాన్స్ చేసామో దట్ ఈస్ కరెక్ట్, నో వరీస్. అక్కడ ఏం రావాలి, అది నోటెడ్ ఐటమ్లో ఎఫ్ అని రావాలి, అదొకటి రాంగ్ ఇట్ వాస్. సో ఎఫ్ అనేది ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఓబీఆర్లో ఈరోజు సమ్ చేంజెస్ చేశారు. ఇక్కడ ఈ పేమెంట్ రిక్వెస్ట్లో సమ్ రాంగ్ పోస్టింగ్ కీస్ ఇచ్చారు, ఇక్కడ సమ్ రాంగ్ సెట్టింగ్స్ చేశారు. ఓకే, సో సో సిస్టమ్ ఇక్కడ నువ్వు డౌన్ పేమెంట్లో ఏ జీఎల్ అకౌంట్స్ అయితే ఇచ్చావో, ఈ 2003 డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ ఇచ్చావో, ఇక్కడ కూడా సేమ్ జీఎల్ అకౌంట్స్ ఇచ్చేయాలి. ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్, మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిక్వెస్ట్ కదా, ఇక్కడ సేమ్ జీఎల్ అకౌంట్ ఇచ్చేయాలి. ఇది మనల్ని అడగలేదు, ఎందుకంటే సిస్టమ్ డిఫాల్ట్గా ఏ తీసేసుకుంటుంది, అడ్వాన్స్ పేమెంట్ తీసేసుకుంటుంది. ఇక్కడ కూడా సిస్టమ్ అడగాలి మనల్ని. ఈ సిస్టమ్ ఈ సర్వర్లో సెట్టింగ్స్ చేంజ్ చేశారు. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్లో కూడా సేమ్ జీఎల్ అకౌంట్స్ ఇచ్చేసేయండి. స్పెషల్ జీఎల్ అకౌంట్, రికన్సిలేషన్ అకౌంట్, క్లిక్ ఆన్ సేవ్, అంతే. ఓకే, దిస్ ఇస్ వన్ స్టెప్ ఇట్ ఈస్ మిస్సింగ్ బికాస్ దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఇయర్. ఇక్కడ రిక్వెస్ట్ పనిచేయట్లేదు, డైరెక్ట్గా అది ఇక్కడికే వెళ్ళిపోతుంది. కాబట్టి సిస్టమ్ ఇక్కడనే జీఎల్ అకౌంట్స్ అడుగుతుంది, కానీ అక్కడ అడగట్లేదు. బేసికల్గా రెండు ప్లేసెస్లో జీఎల్ అకౌంట్స్ అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ఏలో అడగాలి ప్లస్ ఎఫ్లో అడగాలి, ఎందుకంటే ద ప్రాసెస్ స్టార్ట్స్ విత్ రిక్వెస్ట్, రైట్? సో రిక్వెస్ట్ కూడా అడగాలి ప్లస్ డౌన్ పేమెంట్. రిక్వెస్ట్ అకౌంట్ డాక్యుమెంట్ ఏం పోస్ట్ కాదు, బట్ స్టిల్ సిస్టమ్ ఎక్స్పెక్ట్స్ వన్ జీఎల్ అకౌంట్, వన్ లైన్ ఐటమ్, నోటెడ్ ఐటమ్. ఇక్కడ చూస్తే నీకు తెలిసిపోతుంది చూడు, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్లో ప్రాపర్టీస్లో ఇక్కడ చూడండి నోటెడ్ ఐటమ్. ఇప్పుడు ఇదే పోస్ట్ ఉంది మనకి, మరి దీనికి కావాల్సిన అకౌంట్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఇందాక మనం అసైన్ చేసాం, దట్స్ ద డిఫరెన్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ అడ్వాన్స్ పేమెంట్స్ అండ్ పేమెంట్ రిక్వెస్ట్. సరే, ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో? ఈజ్ దట్ క్లియర్, రైట్? సో సో మీరు రికార్డింగ్ వినండి, చాలా రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి నా ఛానల్లో. ఒకవేళ మిస్ అయినా మీకు వేరే దాంట్లో కనబడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్ని రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి దాంట్లో. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్? సో ఇది చూసేసాం, ఇదంతా క్లియర్ అయిపోయింది బ్యాలెన్స్. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్. ఇప్పుడు ఇందాక మనము ఎక్స్ట్రా అమౌంట్ 3000 పేమెంట్తో చేసాం, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఏమైంది, మనకి మన అడ్వాన్స్ పేమెంట్ తర్వాత ఇన్వాయిస్ డిఫరెన్స్ 3K ఉంది, కాబట్టి 3K రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ చేసేటప్పుడు స్పెషల్ జీరో ఇండికేటర్ ఏ సెలెక్ట్ చేసాం. ఒకవేళ ఇన్ కేస్ మీ ఇన్వాయిస్ అమౌంట్ 10,000 ఉంది, అడ్వాన్స్ కూడా 10,000 ఉంది, రెండు నల్లిఫై చేయాలంటే, రెండు క్లియర్ చేయాలంటే ఇది యూజ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ఫర్ క్లియర్ కస్టమర్. ఒకవేళ రెండిట్లో సేమ్ బ్యాలెన్స్ ఉందనుకో, క్లియర్ కస్టమర్. ఐటమ్స్, ఇఫ్ బ్యాలెన్స్ ఈస్ సేమ్, if customer balance is 0 but still items exist in open item, దీనికి so this transaction needs to be executed in case same advance amount and payment amount same ఉంటాయి, advance payment same ఉంటాయి, invoice and advance payment. ఇది అర్థమైంది సార్ సెంటెన్స్ ఇది? ఓకే, జస్ట్ వన్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ సార్, క్యాష్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ అనేది ఎందుకు వస్తుంది కస్టమర్స్తో మనకి? బికాస్
So you are doing sales to the customer. We are selling we are selling services, or we are selling products to the customers. So the customer is expecting some discount on the products. Yes, we are giving some discounts to the customers. So discount is a loss or it's a profit for us? Loss. So obviously, so అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం ఇక్కడ. So let us go back to the OBB8. It's a configuration for payment terms. New entries కొత్త ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం, సో దట్ యుల్ అండర్స్టాండ్. పేమెంట్ టర్మ్స్ ఇది ఏంది, నైకియా సిపి ఇస్తున్నాను, కస్టమర్ పేమెంట్ టర్మ్స్. ఇక్కడ కస్టమర్ పేమెంట్ టర్మ్స్ ఫర్ Nike. Okay, this is relevant for customer. So it's up to you whether you want to get these payment terms for the if you want applicable for both, we can it can be applicable, but as of now we are working on accounts receivable. I'm just activating for customer. So ఇక్కడ వచ్చేసి person number of ఇక్కడ ఇది important due date calculation. So మీ due date calculation on which what is the baseline date for due date calculation? I want to consider documented as due date calculation. In most of the cases, document date, invoice date is considered as due date calculation. Okay, సో ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ డేస్. సపోజ్ 10 డేస్లో మీరు పేమెంట్ చేశారనుకోండి, 5% ఇస్తాను. 20 డేస్లో చేశారనుకోండి, ఏమి ఇవ్వను నేను. సో 20 డేస్ డ్యూ అయిపోతుంది. క్లిక్ ఆన్ సేవ్. సో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సపోజ్ 18th రోజు పోస్ట్ చేశాను, 18 + 20 ఎంత, మేబీ నెక్స్ట్ మంత్ 8th వెళ్తుందా, ఓవరాల్గా 7th or 8th. సో 7th 8th will be my due date. Okay, but system will consider a document it as due date for calculation. సో ఇక్కడ ఒకటి FB70 పోస్ట్ చేద్దాం. సో FB70 సో కస్టమర్, సో ఇది డిస్కౌంట్ క్యాలిక్యులేషన్. ఓకే, సో అమౌంట్ వచ్చేసి సమ్ 20K ఇద్దాం, 22 lakhs ఇచ్చాను. సో ఇది కస్టమర్ క్యాలిక్యులేషన్, కస్టమర్ ఇన్వాయిస్, డిస్కౌంట్ క్యాలిక్యులేషన్, జీల్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఇచ్చేసండి. ఇది వచ్చేసి 20K ఇచ్చాం కదా, 20K. సో ఈ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అకౌంట్ అసైన్మెంట్స్, సమ్ కాస్ట్ ఎంట్రీ చేసేయండి, కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ పేమెంట్ ట్యాబ్లో మనం పేమెంట్ టర్మ్స్ డిఫైన్ చేయాలి, సిస్టమ్ చెప్పాలి కదా. సో పేమెంట్ టర్మ్స్ వచ్చేసి NICP ఇచ్చామా, అంతేనా? సో దట్స్ కరెక్ట్. సో 10 డేస్లో పేమెంట్ చేస్తే కస్టమర్కి 5% డిస్కౌంట్ ఇస్తున్నాను. 20 డేస్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ సమ్ అదర్ పర్సంటేజ్, బట్ ఇన్ అవర్ కేస్ ఐ had given only 1% if you are making payment in 10 days. 5% discount customer will get. So press enter again. So click on simulate and post the document. సో ఇప్పుడు నేను ఏం చేశాను, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాను విత్ పేమెంట్ టర్మ్స్. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తుంది 10 డేస్లో 5% డిస్కౌంట్ వస్తుందని. 20 డేస్లో ఏం రాదు. సో ఒక్కసారి రిపోర్ట్కి వెళ్ళి చూడండి, అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అయితే కింద చూపిస్తుంది 20K. ఎక్కడ పోయింది సార్ అది? ఓకే, నేను 20K నార్మల్ ఐటమ్స్ కింద ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇట్ విల్ షో 20,000 as ఓపెన్ ఐటమ్. సో దీంట్లో ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డేట్ కదా, ఇక్కడ నుంచి డ్యూ డేట్ తెచ్చుకుందాం, నెట్ డ్యూ డేట్ తెచ్చుకుందాం. నెట్ డ్యూ డేట్ సింబల్ ఉంది కానీ నెట్ డ్యూ డేట్ ఫీల్డ్ లేదు. నెట్ జస్ట్ ఎంటర్ చేయండి, నెట్ కొట్టేసి వచ్చేస్తుంది. సో ఇది స్క్రాల్ చేసేసి జస్ట్ ఇక్కడ పెట్టేసాడు. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇక్కడ రావాలనుకున్నాను, బట్ ఇట్స్ ఫైన్, కంటిన్యూ. సో ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ నెట్ డ్యూ డేట్? ఇక్కడ ఉంది, చూసారా, కరెక్ట్ 20 డేస్ తర్వాత. సో సిస్టమ్ విల్ కన్సిడర్ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ డాక్యుమెంటెడ్ as సిస్టమ్ విల్ కన్సిడర్ డాక్యుమెంటెడ్ as డ్యూ డేట్ క్యాలిక్యులేషన్. సో 18th నుంచి 20 డేస్ 8/7కి వచ్చేసింది. సో డ్యూ డేట్ ఈ డేట్ లోపల పేమెంట్ చేసేయాలి. సో నాట్ డ్యూ, 8th తర్వాత డ్యూ అవుతుంది, అందుకే ఇక్కడ క్లియర్గా ఉంది DDA నాట్ డ్యూ. ఓకే, సో ఈ లోపల బిఫోర్ పేమెంట్ చేస్తే నీకు ఏమొస్తుంది, 10 డేస్లో పేమెంట్ చేస్తే ఏమొస్తుంది, డిస్కౌంట్ వస్తుంది కస్టమర్కి. సో విల్ మేక్ పేమెంట్ with today's date only, so that customer will get the discount. సో ఏం చేద్దాం, ఇక్కడ పేమెంట్ చేద్దాం, డాక్యుమెంట్ డేట్, పేమెంట్ కస్టమర్ పేమెంట్ అకౌంట్, ఇక్కడ కస్టమర్ ఇచ్చేసి
హా, ఇప్పుడు చెప్పండి, మనం కస్టమర్ నుంచి పేమెంట్ ఎంత వస్తుంది? మనం 20K చేసాం, డిస్కౌంట్ ఎంత ఇచ్చారు అక్కడ? 5% ఇచ్చారు. 20 ఇంటూ 5, 20,000 ఇంటూ 5% డిస్కౌంట్ ఎంత అవుతుంది సార్? అది 5 to 10, 1,000. సో 19,000 పేమెంట్ చేస్తే సరిపోతుంది, రైట్? సో డిస్కౌంట్ 5%, సో 20 మీద 5%, 1,000 డిస్కౌంట్. సో 1,000 తీసేసి కస్టమర్ 19,000 మాత్రమే పేమెంట్ చేస్తున్నాడు. సో ఇన్కమింగ్ పేమెంట్ 19K మాత్రమే. సో కస్టమర్ పేమెంట్ ఇది. క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో చూడు ఇక్కడ 19,000 పర్ఫెక్ట్గా చూపించింది. ఈవెన్ కస్టమర్ కూడా 19,000 అసైన్ చేసింది ఉంది. మనం ఎంటర్ చేసి కూడా 19,000. సో డిస్కౌంట్ 5%, సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసేసింది. నేను చేసేది ఏం లేదు అక్కడ. డాక్యుమెంట్ సిమ్యులేట్. కానీ సిస్టమ్ ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఎస్కేటీ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్ లేదు. ఏం అకౌంట్ లేదు? డిస్కౌంట్ ఇస్తున్నామంటే సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, రైట్? డిస్కౌంట్ జిఎల్ అకౌంట్. సో డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి మనం. డిస్కౌంట్ ఇస్ అ ప్రాఫిట్ లాస్ సార్ చెప్పండి ఇక్కడ దేంట్లో వస్తుంది? లాస్ అంటే దేనికి వెళ్తుంది? ఎస్. సో నేను ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అకౌంట్ 3006. అది వచ్చేసి ప్రైమరీ కాస్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత మీ ఇష్టం, ఇది మీరు నాన్ ఆపరేటింగ్ పెట్టుకుంటారా లేకపోతే ప్రైమరీ పెట్టుకుంటారా, ఇది డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, నాన్ ఆపరేటింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి షార్ట్ టెక్స్ట్ ఏంటి? డిస్కౌంట్ పేడ్ టు ది కస్టమర్స్. డిస్కౌంట్ పేడ్ టు ది కస్టమర్స్. ఓకే, డిస్కౌంట్ పేడ్ ఎక్స్పెన్స్. సో ఇది వచ్చేసి ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్, జస్ట్ షార్ట్కి ఇచ్చేస్తున్నాను, కస్టమర్ రిలేటెడ్ కాబట్టి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ G001. సేవ్. సో దిస్ ఇస్ అప్ టు ది బిజినెస్ అండి, క్లయింట్ బిజినెస్. ఇప్పుడు మనం ఇది ఈ డిస్కౌంట్ అనేది దిస్ ఇస్ నాట్ సంథింగ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ ప్రాఫిట్లోకి రాదు, ఆపరేటింగ్ లాస్లో రాదు ఇది, రైట్? సో నాన్ ఆపరేటింగ్లో ఇచ్చాను. లేదు నువ్వు ఆపరేటింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ ప్రైమరీ కాస్ట్ ఇచ్చుకొని మళ్ళీ కంట్రోల్ డేటాలో ఖచ్చితంగా సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ప్రైమరీ కాస్ట్ రెడ్యూస్ రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది G001. ఇక్కడ రెవెన్యూ ఇక్కడ కూడా G004 ఇస్తాం ఒకవేళ ప్రైమరీ కాస్ట్ సెలెక్ట్ చేస్తే. సిమిలర్ టు దిస్ అకౌంట్, దెర్ ఇస్ నో చేంజ్ సార్. ఈ అకౌంట్ లాగా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ప్రైమరీ ఇచ్చాను చూడండి, ఇక్కడ ప్రైమరీ కాస్ట్ రెవెన్యూస్. ఓకే, నౌ 3006 ఎక్కడ అసైన్ చేయాలి? మన కాన్ఫిగరేషన్లో అసైన్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి ఇక్కడే. సిస్టమ్ అక్కడ తీసుకెళ్తుందని అనుకుంటున్నా ఎర్రర్ మోడ్కి. పాత్, ఇక్కడ పాత్ ప్రొసీడ్ ఉంది, క్లిక్ ఆన్ ప్రొసీడ్. సో NCO chart of accounts, correct? Click on accounts, but system will ask you to save the rules first. Now assign the discount paid account. Ikkada chudu, cash discount expense, it's an expense. So what I will do, discount paid, click on save. సో బ్యాక్ వచ్చేసిండి, ఎందుకంటే మనం ఎర్రర్ నుంచి ప్రాసెస్ చేసాం. ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్కి వెళ్ళేసి సిమ్యులేట్ చేయండి, మళ్ళీ సిమ్యులేట్ చేయండి. సో వచ్చేసింది, 2 times సిమ్యులేట్ చేసి వచ్చేసింది. సో బ్యాంక్ అకౌంట్ 1,000 డిస్కౌంట్ 20,000. సో కస్టమర్ ఇన్వాయిస్ జరిగింది 20,000, వీఆర్ క్లియరింగ్ ఇట్ అవుట్. సో we paid discount of 1,000 to customer, so they have to pay only 19,000, so they paid 19,000. That's it. సో ఇది క్లియర్ అయిపోవాలి ఇప్పుడు, రైట్? ఇక్కడ పేమెంట్ వచ్చేసి పోస్ట్ చేసేయండి ఇది. సో కమ్ బ్యాక్ టు ది రిపోర్ట్, ఎగ్జిక్యూట్ ద రిపోర్ట్. ఇస్ దట్ క్లియర్ సార్? 1,000 డిస్కౌంట్, సారీ 20,000. మీకు డిస్కౌంట్ అకౌంట్ తర్వాత బ్యాంక్ అకౌంట్ వేరే జీల్ అకౌంట్స్కి వెళ్తుంది, ఓన్లీ కస్టమర్ ఐటమ్. మీ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. సో డిస్కౌంట్ జీల్ అకౌంట్లో అప్డేట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్లో జీల్ అకౌంట్ అప్డేట్ అవుతుంది వాల్యూస్. క్లియర్ సార్? డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఆన్ కస్టమర్స్. సార్ సింపుల్ సార్, అది ఎట్లా మనం పెద్దగా దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా చేసుకుంటే వెళ్ళండి, మీకే క్లారిటీగా ఉంటుంది. ఓకే, సేల్స్ రిటర్న్స్ చూద్దాం. దిస్ ఈస్ అగైన్ నార్మల్ ట్రాన్సాక్షన్. సో ఇంకో మెయిన్ టాపిక్స్ వచ్చేసి కస్టమర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉందండి, తర్వాత వచ్చేసి డన్నింగ్ ఉంది. ఓకే, కస్టమర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, వై డు వి నీడ్ టు క్యాలిక్యులేట్ కస్టమర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? బికాస్ కస్టమర్ పేమెంట్స్ చేయట్లేదు, 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది. సో ది కస్టమర్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ పేమెంట్స్, సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లేట్ పేమెంట్స్, రైట్? ఆన్ ది ఓవర్ డ్యూ ఐటమ్స్.
సో దిస్ ఇస్ ఫర్ క్యాల్కులేటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ది కస్టమర్ పెండింగ్ పేమెంట్స్. మరి ఇక్కడ డన్నింగ్ వచ్చేసి ఇట్స్ అ రిమైండర్ టు ది కస్టమర్స్. వీఆర్ రిమైండింగ్ టు కస్టమర్స్ టు మేక్ పేమెంట్స్. సో వీఆర్ సెండింగ్ సమ్ నోటీసెస్ టు దెమ్. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్, ఫోర్త్ నోటీస్. సో ఫోర్త్ నోటీస్ కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. నేను లీగల్ నోటీస్ పంపిస్తాను, ఫోర్త్ నోటీస్, అలా అలా డిఫైన్ చేస్తాం అన్నట్టు రియల్ టైంలో. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ దిస్ లిటిల్ లెంతీ టాపిక్ అండి, ఇది రేపు చూద్దాం. సో ఇది వచ్చేసి సేల్స్ రిటర్న్స్. ఇట్స్ అగైన్ నార్మల్ ట్రాన్సాక్షన్. సో జస్ట్ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ డన్ సమ్ కస్టమర్ ఇన్వాయిస్ చేశారు మీరు, బట్ అన్ఫార్చునేట్లీ ద కస్టమర్స్ రిటర్న్ బ్యాక్ ద గూడ్స్. సో ఇన్వాయిస్ చేస్తాం B70, క్రెడిట్ మెమో సినారియో రాస్తున్నాను. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను ఫస్ట్. సో 1000 తీసుకుందాం. కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్ అకౌంట్, ఇది వచ్చేసి 1000. 1000 కాస్ట్ సెంటర్ ఇస్తాను. కస్టమర్ ఇన్వాయిస్ సినారియో వచ్చేసి క్రెడిట్ మెమో సినారియో అండి. క్లిక్ ఆన్ సిమ్యులేట్. సో పోస్ట్. సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ 706 డిస్ప్లే, డాక్యుమెంట్ 706. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇదే ట్రాన్సాక్షన్ నుంచి మనం క్రెడిట్ మెమో కూడా చేసుకోవచ్చు. ఇదే ట్రాన్సాక్షన్ నుంచి లేదు అనుకుంటే మీకు సపరేట్గా, ఇప్పుడు మనం చేసింది FB70 చేసాం కదా, 75 కూడా ఇక్కడే ఉంది క్రెడిట్ మెమో. ఇక్కడ నుంచి కూడా ఆప్షన్ ఉంటుంది మీకు, ఇన్వాయిస్ కూడా చేసుకోవచ్చు, క్రెడిట్ మెమో చేసుకోవచ్చు. సో what I'll do, I'll just post the same amount 1000, సేమ్ జీల్ అకౌంట్స్. సో బేసికలీ మీరు రిటర్న్స్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు కస్టమర్ రిటర్న్ చేసేటప్పుడు కస్టమర్కి క్రెడిట్ మెమోకి ఒక నంబర్ రేంజ్ అడుగుతుంది, 16 నంబర్ రేంజ్ అడుగుతుంది. ఇది కంపల్సరీ ఇవ్వాలి. /O FPN1 నంబర్ రేంజ్ డిఫైన్ చేస్తాం కదా ఇక్కడ. సో కంపెనీ కూడా వచ్చేసి నైక్, చేంజ్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఏమడిగింది సార్? 2025 8901 to 1000. ఓకే, నంబర్ రేంజ్ ఏమడిగింది? 16 నంబర్ రేంజ్ అడిగింది. ఓకే, సో 16th number range, which is DG customer credit memo number range. Click on save. So come back here, press enter. ఇంకా సేవ్ కాలేదు ఇది, ప్రెస్ ఎంటర్. సో ఇది అయిపోయింది. క్లిక్ ఆన్. మీరు పోస్ట్ చేసే ముందు పేమెంట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఉంది, అంటే మీరు అగేన్స్ట్ విచ్ ఇన్వాయిస్ యూర్ మేకింగ్ దిస్ క్రెడిట్ మెమో, ఒక రెఫరెన్స్ మాత్రమే, ఇన్వాయిస్ రెఫరెన్స్ ఇవ్వాలి ఇక్కడ. 706 రైట్, 706. సో సిస్టమ్ జస్ట్ వాల్యూస్ ఇస్తుంది ఇలా. ఓకే, క్లిక్ ఆన్ పోస్ట్. సో డాక్యుమెంట్ డిస్ప్లే. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే జస్ట్ ఒక ఇన్వాయిస్ రెఫరెన్స్ వస్తుంది. మీరు ఇన్వాయిస్ మీరు రిటర్న్ చేస్తున్నారు గూడ్స్, బట్ అగేన్స్ట్ విచ్ ఇన్వాయిస్ యూఆర్ రిటర్నింగ్. సో యూ హ్యావ్ టు మెన్షన్ ఫర్ విచ్ ఇన్వాయిస్ యూఆర్ మేకింగ్ దిస్ వన్. సో బట్ స్టిల్ మీరు రిపోర్ట్లో మాత్రం ఐటమ్స్ అలాగే ఉంటాయి, బ్యాలెన్స్ జీరో కాదు. సో DG 1000 అలాగే ఉంది, బ్యాలెన్స్ మాత్రం జీరో అయిపోయింది. సో దీన్ని జీరో చేయాలంటే ఎలా చేస్తాం చెప్పండి సార్? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా F-32. ఇందాక మనం అక్కడ మీకు ఒక పాయింట్, ఇక్కడ పాయింట్ రాశాను దీన్ని, ఇది డౌన్ పేమెంట్లో రాసాం. ఇది క్లియర్ కస్టమర్ రిటర్న్స్ ఇఫ్ బ్యాలెన్స్ is zero but still items exist in open items. Okay, this transaction need to be executed. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ F-32కి వెళ్దాం. కస్టమర్ ఇక్కడే ఉంది చూడండి, ఇది క్లోజ్ చేసుకొని అకౌంట్స్ రిసీవబుల్ డాక్యుమెంట్కి వెళ్ళి డాక్యుమెంట్లో క్లియర్. సారీ అండి, అకౌంట్లో క్లియర్, కస్టమర్ అకౌంట్ క్లియర్ F-32. సో ఇక్కడ ఇచ్చేసి, ఇక్కడ ఇది స్పెషల్ అయితే కాదు క్లియర్ చేయడానికి. సో 2 ఐటమ్స్ క్లియర్ చేసి జీరో చేసేసింది. సో దిస్ విల్ క్లియర్ విత్ నో లైన్ ఐటమ్స్, ఎందుకంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సిందంటూ ఏం లేదు, బట్ జస్ట్ యూ హ్యావ్ టు క్లియర్ ఇట్. సో డాక్యుమెంట్ పోస్టెడ్ వితౌట్ లైన్ ఐటమ్స్. సో క్లియరింగ్ డాక్యుమెంట్, ఇక్కడ క్లియరింగ్ డాక్యుమెంట్ అప్డేట్ అవుతుంది, క్లియరింగ్ కోసం యూజ్ చేసే డాక్యుమెంట్. సో ఎగ్జిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సేల్స్ క్రెడిట్ మెమో
ప్రాసెస్ ఇక్కడ ఉంది. రిపోర్ట్ వెళ్ళి చూస్తే 0 అయిపోతుంది. సరే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఏరియా, దిస్ టాపిక్? Yep. Okay. So in tomorrow class we discuss customer interest calculation, and anyhow I don't think the time will be sufficient. Dunning will be in the next class.